హైదరాబాద్ అలాగే ముంబై జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ జట్టు మళ్లీ విఫలమయ్యే ఈ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకునేంత పరిస్థితి తెచ్చుకుంది. అయితే ఆ జట్టులోని ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్లు మినహాయించి ఎక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం మొత్తం ముంబై జట్టు ఆటగాళ్లతో పాటుగా ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ ఇషాన్ కిషన్ ఏడుస్తుంటే, బాధపడుతుంటే తన దగ్గరికి వెళ్లి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓదార్చడం మొదలుపెట్టారు. అయితే ఇక ఇషాన్ కిషన్ నీతా అంబానీని, రోహిత్ శర్మని చూడంగానే గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ గట్టిగా కళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు. అయితే ఆ సమయంలో రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ చేసిన తప్పిదాలను ఏకరవ పెట్టాడు. దాంతో ఇంకాస్త ఎమోషన్ అయిన ఇషాన్ కిషన్ బాధపడుతున్న సమయంలో అప్పుడు అక్కడికి వచ్చిన నీతా అంబానీ బాధపడకు, నేనున్నాను కదా నీకు అంటూ ఓదార్చింది. అంతేకాకుండా ఇప్పుడు నీతా అంబానీ, రోహిత్ శర్మలు ఇద్దరు కూడా నెక్స్ట్ సీజన్ కి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ ని తన జట్టులో తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇషాన్ కిషన్ దాదాపుగా 7 సంవత్సరాల పాటు ముంబై జట్టుతోనే ఉన్నాడు. చాలా అద్భుతంగా రాణించాడు. 1-2 మినహాయించి ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన శైలిలో షాట్లు పీకేవాడు. కానీ ఎస్ఆర్హెచ్ జట్టులోకి చేరిన తర్వాత అంటే మొట్టమొదటిసారి ముంబై జట్టుకు వ్యతిరేకంగా ఆడుతున్న ఇషాన్ కిషన్ మాత్రం రాణించలేకపోతున్నాడు. మరి బహుశా ముంబై ఇండియన్స్ జట్టుకి తన అలవాటు పడ్డాడో ఏమో తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం నీతా అంబానీ ఇషాన్ కిషన్ దగ్గరికి తీసుకుని ఇక ఓదార్చే ప్రయత్నం అయితే చేసింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా నీతా అంబానీ గొప్ప మనసులు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.